సీఎం రమేష్ అయితే అనకాపల్లి సీటు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోరుతున్నటువంటి సీట్లు తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన లిస్టు చూస్తే 17 అది పోటీ చేయాల్సి ఉంది. అందులో 13 రిలీజ్ చేసేసింది. ఇంకో 4 పక్కన పెడితే ఓవరాల్గా అనకాపల్లి సీటు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే. సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే. క్రింద స్థాయి నుంచి కడపలోని ఒక సాధారణమైనటువంటి కార్యకర్త స్థాయి నుండి, తెలుగుదేశం కార్యకర్త స్థాయి నుండి ఏకంగా కేంద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగినటువంటి సీఎం రమేష్ అక్కడ చాలా బలమైనటువంటి శక్తిగా ఎదిగారు. ఆ పర్యవసానం ఇప్పుడు ఆయన అనకాపల్లి సీటును కన్ఫర్మ్ చేసుకున్నారు. దాదాపుగా రేపో ఎల్లుండో లిస్టు రిలీజ్ అయ్యే దాంట్లో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి అభ్యర్థి ఆయనేనంది 100కి 90% ఖాయం. ఎందుకంటే అనకాపల్లి ఖాయం, అనకాపల్లితో పాటు సీఎం రమేష్ సీటు కూడా ఖాయం. తద్వారా తెలుగుదేశంలో కష్టపడ్డటువంటి దానికి తెలుగుదేశంలో రాజ్యసభ ఇచ్చారు 2 సార్లు కూడా. డైరెక్ట్ ఎన్నికల్లో అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే డైరెక్ట్ ఎన్నికల్లో అవకాశం, అది కూడా తెలుగుదేశం జనసేనల పొత్తుతో, కాబట్టి ఖచ్చితంగా గెలవగలనన్నటువంటి నమ్మకంతో ఉన్నారు ఆయన.